హలో అండి. మీలో చేమదుంపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమండి? ఇప్పుడు మార్కెట్‌లో కూడా దొరుకుతున్నాయి కదా! కానీ ఇవి మార్కెట్‌లో తెచ్చుకున్నవి కాదండి. మా పక్కింటి వాళ్ళు ఇంటి దగ్గరే పండించారనమాట. కాబట్టి మాకు కూడా కొన్నైతే పెట్టారు. ఇవి మే నెల ఏప్రిల్, మే నెలలో ఏమో పెట్టారు. నాకు సరిగా డేట్ అది గుర్తులేదండి. వాళ్ళు చాలా వేసుకున్నారనమాట ఇంటి దగ్గరే. ఆ రోజు నేను వీడియో కూడా షూట్ చేశాను. అది నా ప్రీవియస్ వీడియోలో కూడా షేర్ చేశానన్నమాట, ఆయన గడ్డలు తవ్వుతున్నప్పుడు. కాబట్టి ఇది మాకు కూడా కొన్ని అయితే పెట్టారనమాట. వాళ్ళు అన్ని కాకరకాయలు ఇవి అవి కూడా చాలా వేశారండి ఇంటి దగ్గరే. మాకు కూడా కొన్ని అయితే పెడుతూ ఉంటారు. మాకు ఇవేమీ చెడిపోకుండా ఉండాలంటే గాలికి బాగా ఆరబెట్టాలన్నమాట అండి. ఏదో డబ్బాలో వేసి గట్టిగా మూత పెట్టేసి అలా పెట్టేస్తే ఎక్కువ రోజులు ఉండవండి, కుళ్ళిపోతాయి. గట్టిగా పెట్టకుండా గాలికి బాగా ఆరబెట్టుకుంటే ఎన్ని రోజులైనా వస్తాయన్నమాట. ఈసారి మాకు కూడా మా గార్డెన్లో కొన్ని ఆయనే నాటాడనమాట. కాబట్టి ముందుకు మాకు కూడా ఈ చీమదుంపలు అయితే పండుతాయన్నమాట. పండడం అంటే గంపలు గంపలు పండవండి. ఏదో కేజీ 2 కేజీలు అలా వరకు అయితే అంతవరకు అయితే పండుతాయన్నమాట. ఆ ప్లేస్ అంతా ఉండాలి కదండి, మనము దండిగా పండించుకోవాలంటే మన ఇంటి వరకు అయితే పండుతాయన్నమాట. ఈ గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. రోటీ చపాతీ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ దుంపల టేస్ట్ కూడా సేమ్ ఆలు కర్రీ లాగే ఉంటుందండి. మసాలా కూడా ఏమీ లేదు, ఆలు కర్రీకి వేసుకున్నట్టే వేసుకోవాలి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.